ఫ్రెండ్స్ ఈరోజు మనం ట్రెండింగ్ సాంగ్ తీసుకొని మంచి లిరికల్ వీడియో చేసిన అది కూడా 3Dలో ఉంటుంది బాగుంటుంది. అది లేటెస్ట్ మూవీ హిట్ 3 మూవీ ఉంది కదా నాని సార్‌ది 'ప్రేమ వెళ్ళు' అనే సాంగ్ బ్యూటిఫుల్‌గా అయితే వచ్చింది. నేను మొత్తం బాయ్ ఫోటో పెట్టే ట్రై చేసిన. గర్ల్ అయినా బాయ్ ట్రై చేయండి మీరు ఒకసారి చూద్దాం. నచ్చితే మాత్రం లైక్ చేయండి ప్లీజ్. గీత గీసానే వేచి చూసానే నిన్ను మించిన చూపలేనులే దాచలేనులే. వీడియో చూశారు కదా ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఓకే వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. ఒకవేళ ఒక ఫోటో ఉంటే నేను ఎండింగ్‌లో ఒక వీడియో చెప్తాను. అది మీరు ట్రై చేయండి. మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా? కానీ వీలైనంత వరకు ఈ వీడియో ట్రై చేయండి బాగుంది. ముఖ్యంగా గర్ల్స్ ఫోటోస్ అయినా బాగా సెట్ అవుతుంది. బాయ్స్ ఫోటో అయినా బాగా సెట్ అవుతుంది. 100% ట్రై చేసుకోవాలి మీరు ఇలాంటి వీడియో. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఒకటే కాదు 2 ఫాంట్ అనుకుంటా. మేబీ చూస్తా ఒకటే ఫాంట్ మేబీ. ఆ ఫాంట్ అయితే డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఇంకోటేందంటే డిస్క్రిప్షన్‌లో బర్డ్స్ పీఎన్‌జీస్ అయితే ఇచ్చాను. ఆ బర్డ్స్ పీఎన్‌జీస్ అంటే గ్రీన్ స్క్రీన్ వీడియో ఉంటది. మళ్ళీ పీఎన్‌జీ అంటే ఫోటో అనుకోలు. ఓకే. డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటది. అవైతే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. అది యాడ్ చేద్దాం మనం టైమింగ్‌ని బట్టి యాడ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఇందులో మాక్సిమం ఫోటోస్ అన్నీ ఉంటది. మీరు రీప్లేస్ పెట్టుకోవాలంటే సరిపోదు. వీడియో మొత్తం చూడండి. మీకు ఒక ఐడియా అయితే ఇస్తాను. మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ అయితే మనమైతే కొంచెం స్క్రోల్ చేద్దాం. స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకైతే ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో ప్లేస్‌లో కరెక్ట్‌గా నేను మొత్తం గర్ల్స్ ఫోటోసే పెట్టి చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ ఫోటో ఉంది. కలర్ అండ్ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఇక్కడ సంథింగ్ నేను గర్ల్ ఫోటోని పెడతా అని చెప్పాను కదా! ఇక్కడ నేను చూస్తా మంచి బెటర్ ఫోటో ఉంటే 4 ఫోటోసే యూజ్ అవుతది ఈ వీడియోకి. 4 ఫోటోసే ట్రై చేద్దాం. చూద్దాం. చూస్తా ఏదైనా మాక్సిమం రీసెంట్‌గా ఎవరైనా పీఎన్‌జీ రిమూవ్ చేశానా లేదా అనేది. చూద్దాం. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. చేసుకోండి. ఓకేనా? ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటోని చేంజ్ చేస్తున్నా. ఓకే. రైట్. ఇది బాగా సెట్ అయింది. ఓకే. మీ ఫోటోని బట్టి మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే ఈ ఫోటో ఈ సైడ్ అయితే మనకు ఆ కార్ ఉంది కదా! అది సగంలోనే ఉంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ ఫోటోని కొంచెం కిందికి తీసుకొద్దాం. కొంచెం రొటేషన్ చేద్దాం. కొంచెం కిందికి తీసుకొద్దాం. కొంచెం జూమ్ చేద్దాం. ఓకే. దీనికి మంచి కవర్ చేయడానికి నేను ఒకటి చెప్తాను. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. ఇక్కడ మనకు నేను డిస్క్రిప్షన్‌లో అంటే ఈ పీఎన్‌జీస్ లాంటివి ఇస్తాను. లేకపోతే మీ ఫోటోని పెట్టి పీఎన్‌జీ ఫోటో ఉంటది కదా! మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి జెడ్ వాల్యూ అయితే మైనస్ మధ్యలో పెట్టుకోండి. దానిపైన వచ్చేలాగా. దాని తర్వాత దీన్ని మీరు బ్లర్ ఎఫెక్ట్ టచ్ ఇవ్వండి. మోషన్ బ్లర్ అలాంటివి కవర్ అయిపోతదది. ఎక్కువ పెట్టుకోండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి హారిజాంటల్ సెలెక్ట్ చేసుకుంటే కవర్ అయిపోతది. ఇక్కడ చూడండి. ఇలా. ఫోటోని ఎండింగ్ వరకు సెట్ చేసుకోండి. చూడండి సెట్ అయింది కదా! మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేద్దాం. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఇక్కడ నుంచి ఇంకో ఫోటో పెడతాను. వీడియో చూడండి. మీకు ఒక ఐడియా అయితే ఇస్తాను. మీ డౌట్ కూడా క్లియర్ చేస్తాను. చూద్దాం ఏదైనా బెటర్ ఫోటో ఉందేమో. గర్ల్ ఫోటోనే పెడతా. గర్ల్ ఫోటో లేదనుకుంటా. ఒక్క నిమిషం. ఓకే. ఈ ఫోటో అయితే తీసుకుంటున్నా. ఈ ఫోటోని కొంచెం జూమ్ చేస్తున్నా. ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ చేస్తున్నా. కానీ ఇక్కడ మీరు ఎక్కువ గమనిస్తే ఈ ఫోటోకి ఆ లుక్ అనేది మ్యాచ్ అవ్వడం లేదు. ఓకే. దీనికి మ్యాచ్ చేయనీకే మనం బ్యాక్‌గ్రౌండ్ కలరే చేంజ్ చేద్దాం. దానికోసం ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్దాం. కలర్ అండ్ లైటింగ్‌లోకెళ్ళి ఇక్కడ హెచ్‌యుఈ అనే ఎఫెక్ట్ అయితే ఉంటది. దాన్ని యాడ్ చేసి దీనికి కలర్ చేంజ్ చేద్దాం. ఓకే. లేకపోతే అది రిమూవ్ చేసి దీన్ని మనం సాచురేషన్ ఎఫెక్ట్ యాడ్ చేసి సాచురేషన్ కొంచెం తక్కువ చేద్దాం. మ్యాచింగ్ అయింది. ఓకే. సేమ్ ఇంకో ఫోటో తీసుకుందాం. బెటర్ ఏదైనా వేరే ఫోటో ఉంటే చూడండి. బాయ్స్ ఉండొచ్చు, గర్ల్స్ ఉండొచ్చు. నేను మళ్ళీ గర్ల్ ఫోటోని పెట్టనీకి ట్రై చేస్తా. చూస్తున్నా ఏమైనా ఫోటో దొరుకుతుందేమో బెటర్ ఫోటో. అంటే చాలా ఫోటోస్ రిమూవ్ చేసినా కాబట్టి ఏ ఫోటో ఎక్కడుందో అర్థమైతలేదు. ఓకే. బాయ్ ఫోటోనే పెడదాం. కవర్ చేద్దాం ఒకటి. దీన్ని ఇక్కడ ట్రై చేస్తున్నా. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకో ఫోటో ఉంటది. మాక్సిమం అందరి గర్ల్ ఫోటో అంటే అన్ని గర్ల్ ఫోటో అయినా పెట్టండి. అన్ని బాయ్ ఫోటో అయినా
పెట్టండి. ఒక్క నిమిషం ఇంకోటి ఇది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి అంతే. ఇది మీకు లాస్ట్‌లో ఒకటి చెప్తాను చెప్పాను కదా! ఒకవేళ ఒక ఫోటో ఉంటే మీరు ఒకటి చేయండి. అంటే మీకు 3D అలాంటివి నచ్చకపోతే ఫస్ట్ ఈ టెక్స్ట్ అన్నీ కాపీ చేసుకోండి. ఎన్ని టెక్స్ట్ అయితే ఉన్నాయో అన్నీ కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత కింద సాంగ్ కూడా కాపీ చేసి పైన ప్లస్ ఐకాన్ కాపీ లేయర్ మొత్తం 16 లేయర్స్ ఉన్నాయి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ తీసుకుందాం. ఇక్కడ మనమైతే మన ఫోటో ఏదైనా ఏ ఫోటో అయితే ఉందో ఆ ఫోటో తీసుకుందాం. ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఫోటోని ఎండింగ్ వరకు అయితే జరిపేద్దాం. కొంచెం జూమ్ చేస్తున్నా. దీనికి మనం సేమ్ ఫోటోని డూప్లికేట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌కి వెళ్ళి సేమ్ ఫోటో పీఎన్జీ యాడ్ చేసుకోండి. ఏదైతే పీఎన్జీ మీ అదే ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటోని దీన్ని టాప్‌లో తీసుకొస్తా. దీనికి ఒక షేప్ యాడ్ చేసి ఎండింగ్ వరకు అయితే జరిపేసి ఇక్కడ నేనైతే ఈ షేప్‌ని చూడండి. ఇక్కడైతే వైట్ కలర్ పెడతాను. దీన్ని బ్లాక్ కలర్ ఈ ఎఫెక్ట్ అయితే రిమూవ్ చేస్తా. దీన్ని కిందికి తీసుకొస్తా. చూడండి ఇక్కడ మనకు సెట్ అయింది. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంతే. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్.